వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళ ఒప్పో ఫైండ్ X9 అండ్ ఆల్సో ఒప్పో ఫైండ్ X9 Pro రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా అఫీషియల్గా లాంచ్ అయిపోయినాయి. హైయర్ వేరియంట్ చూసుకుంటేనేమో మీకు దగ్గర 1,10,000 ఉంది. బేస్ వేరియంట్ అయితే X9 వేరియంట్ అవుతుందో 75,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయిపోయినాయి. అఫీషియల్ సేల్ స్టార్ట్ కాగానే ఇంకో టెక్ న్యూస్లో మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే లావా మొబైల్స్ నుంచి అప్పుడు. సో మన ఇండియన్ బ్రాండ్ లావా మొబైల్స్ ఉంది కదా, వీళ్ళు అగ్ని 4 స్మార్ట్ ఫోన్ అవుతుందో దీనికి ఫ్రీ డెమో అట్ హోమ్ అనేసి తీసుకొస్తారు. ఎక్స్క్లూజివ్ పాస్ అనేసి అయితే అంటారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇట్లా ఇంటికి వచ్చి ఫ్రీ డెమో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తాం అనేసి అయితే అంటారు. సో నోటిఫికేషన్ అయితే ఉంది అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఉంది. ప్రొసీజర్ ఏదైతే ఉందో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్లో లైక్ మీరు నేమ్, ఫోన్ నెంబరు, పిన్ కోడ్ అవన్నీ కూడా చేస్తే మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఏంటంటే లిమిటెడ్ ఉందన్నమాట. అన్ని ఏరియాలకు కాదు, అన్ని సిటీస్లకు కాదు, లిమిటెడ్ సిటీస్లకే. ఎక్కడంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఈ 3 సిటీస్కే ఈ ఫీచర్ అయితే తీసుకొస్తారు. అప్పుడు మన హైదరాబాద్లో అయితే ఈ ఫీచర్ అయితే లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వచ్చా. మోటరోలా G57 పవర్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డైరెక్ట్ హింట్సే ఇచ్చేసారు అనుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టేసారు. మోటరోలా వాళ్ళ ఇండియన్ ఎక్స్ పేజ్లో పోస్ట్ చేసారు అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ లాంచ్ చూసుకుందాము. కింద లాంచింగ్ 24th నవంబర్ అని ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. కొన్ని స్పెసిఫికేషన్స్ వాళ్ళు అయితే ఇంక్లూడ్ చేసి ఇక్కడ ఇది స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ 16 వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 50 MP LYDA 600 కెమెరా. సోనీ వాళ్ళది 120Hz రిఫ్రెష్ రేట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే పెట్టారు. ఇక్కడ #మోటో G57 పవర్, #మోటోలా, #బి అన్స్టాపబుల్ అనేసి అయితే వీళ్ళు పోస్ట్ అయితే చేసిరు అన్నమాట. సో ఒకవేళ అయితే మోటోలో వాళ్ళ ఈ స్మార్ట్ ఫోన్ కోసం వెయిటింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 వీక్ అయితే వచ్చేస్తుంది. సో సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఈలాన్ మస్క్ వాళ్ళది గ్రాక్ AI నుంచి అన్నమాట. సో గ్రాక్ 4.1 అయితే రిలీజ్ అయింది. ఇక్కడ ఈలాన్ మస్క్ వాళ్ళు పోస్ట్ అయితే చేసిరు అన్నమాట. సో ఇది వచ్చేసరికి అయితే ప్రీవియస్ దానికంటే కూడా ఇంకొంచెం బెటర్గా స్పీడ్తో పాటు మీకు రిప్లైస్ మంచి క్వాలిటీతో పాటు కూడా ఇస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి అయితే గ్రాక్ 4.1 ఏదైతే ఉందో మీకు grok.comలో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. grok.x.comలో అండ్ మొబైల్ యాప్లో కూడా ఇది 4.1 అవుతుందో యూజ్ చేసుకోవచ్చు అని ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే Debian 13 నుంచి అనమాట. సో Debian 13లో ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే Debian 13.2 ట్రిక్సీలా దీంట్లో 123 బగ్స్ ఫిక్స్ చేసిరంట. 55 సెక్యూరిటీ ఫిక్సెస్ కూడా తీసుకొచ్చా. కొత్త అప్డేట్ వచ్చింది రీసెంట్గానే మన Debian 13 అయితే వచ్చిండే. సో దీంట్లో ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోవాలంటే మాత్రమే అప్డేట్ అయితే చేసుకుని Debian 13 వాళ్ళు. అండ్ Debian కోర్ బేస్ చేసుకొని లినక్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా అప్డేట్ అయితే వెంటనే అప్డేట్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే నేను కూడా చేస్తున్నాను. ఎంత తొందరగా అప్డేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే స్పార్కిల్ నుంచి అన్నమాట. సో స్పార్కిల్ వాళ్ళు గ్రాఫిక్ కార్డులు తయారు చేస్తారు. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఇంటెల్ వాళ్ళ గ్రాఫిక్ కార్డులు. ఇక్కడ వీళ్ళది స్పార్కిల్ ఆర్క్ ప్రో B60 డ్యూయల్ 48GB అయితే రివీల్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారో నాకు అర్థం కాదు కానీ HDMI పోర్ట్ అవుతుందో మీరు డిఫరెంట్గా పెట్టారు. నిజంగా చెప్పుకోవాలంటే అది టెస్టింగ్ పర్పస్గా అదేంకా తెలియదు. ఫస్ట్ మొదటి చూసుకుంటేనేమో బ్యాక్ సైడ్ ఎప్పట్లేదు కానీ కింద ఉంది, చాలా కింద ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితేనేమో టాప్లో ఒకటి ఉంది. మేబీ టెస్టింగ్ పర్పస్గా లేకపోతే గ్రాఫిక్ కార్డ్ పనిచేస్తారని దానికోసం అది తెలియదు. కానీ ఇదైతే తీసుకొచ్చి రెండు GPUకి వియర్డ్ ఆక్వర్డ్గా అనిపించింది నాకైతే. అమ్మాయి ఎందుకురా నేను కొత్తగా తీసుకొచ్చిరు అనేసి. సో ఇది ఒక అప్డేట్ అనమాట. అంటే ఇది గ్రాఫిక్ కార్డ్ స్లాట్ ఉంటుంది. నార్మల్గా అయితే ఇటు సైడ్ ఉంటుంది. ఇవి ఏంటంటే ఈ సైడ్ దాని పైన పెట్టిర్రు అనమాట. HDMI స్లాట్. వైర్లు HDMI కేబుల్ సిస్టమ్ లోపలికి వెళ్ళి ఇట్లా పెట్టాలా ఏదో నాకైతే అర్థం కాదు. మోస్ట్లీ అదే టెక్నీషియన్గా నాకు తెలిసిన కాడికైతే మాత్రం టెస్టింగ్ పర్పస్కి అయితే యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి నాకైతే. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే SpongeBob SquarePants టైటన్స్ ఆఫ్ ద టైడ్ అనే గేమ్ ఏదైతే ఉందో మీకు ఇది ఇప్పుడు సేల్లోకి వచ్చేసింది, అవైలబుల్ ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. స్టీమ్లో నేను చెక్ చేసినప్పుడు అయితే ఆఫర్ మీద 1440 రూపాయలకి అయితే ఆఫర్ మీద అవైలబుల్ ఉంది. అంటే బేస్ వేరియంట్, డిజిటల్ ఎడిషన్ కొన్ని ఉంటాయి కదా, అవిటేనేమో 1980 రూపాయలేమో ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఈ గేమ్కి డెమో వర్జన్ కూడా ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు డెమో వర్జన్ ఆడాలనుకుంటే ఇట్లా డెమో వర్జన్ కూడా ఆడచ్చు. 45 minutes ఏమో గేమ్ ప్లే దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక గేమింగ్ న్యూస్ కమెంట్ చేసుకుంటే గేమ్ అవార్డ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. గేమ్ అవార్డ్స్ చూసుకుంటే మాత్రమే ఎప్పుడైతే ఏందైతున్నా అనే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రమే ఇది ఎక్కడ
చెప్తుందంటే పీకాక్ థియేటర్ అన్నమాట లాస్ ఏంజలీస్లో డిసెంబర్ 11th 7:30 ఈస్టర్న్ టైం ఉంది. అది మన ఇండియాకి కన్వర్ట్ చేస్తే డిసెంబర్ 12th పొద్దున 6 గంటలకు అనమాట ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్లో. దాంట్లో చాలా ఉన్నాయి, లైక్ డెత్ స్ట్రాండింగ్ ఉంది, డాంకీ కాంగ్ బొనాన్జా ఉంది, అండ్ బెస్ట్ గేమ్ డైరెక్షన్లో మాత్రం క్లియర్ అబ్స్టాకల్ ఎక్స్పెడిషన్ 33 ఉంది కదా, అది బాగానే తీసుకొచ్చారు. గోస్ట్ ఆఫ్ యోటా కూడా ఉంది, హేడిస్ 2 కూడా ఉంది. అది చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి, అన్నిట్లో కూడా క్లియర్ అబ్స్టాకల్ అయితే చాలా అన్నిట్లో కూడా ఎక్కువ నామినేట్ అయింది అన్నట్టుంది. సో చూద్దాము ఆ రోజు నెక్స్ట్ అంటే డిసెంబర్ 12th చూసుకోవాలి కాబట్టి దగ్గర నెల ఉంది, అప్పుడు అప్డేట్ అయితే చేస్తే ఏది గేమ్ ఆఫ్ ది ఇయర్ అయిందనేసి. అంతే భయ్, ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్. నచ్చింది మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.